ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవు. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవు. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి సమాధానం, సంపూర్ణ సంతోషానందం. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి సమాధానం, సంపూర్ణ సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చును, యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును, యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. బోలే జిందా ఖుదావనిషు మసీకి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, లోకములో శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానాన్నిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, నెమ్మదినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పాపులను విడిపించే యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక శుభవర్తమానం మీ దగ్గర తీసుకుని రావడం జరిగింది. అదేమంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరి జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరే పాపము. అది అబద్ధం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, లేమి అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్య కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్య కావచ్చు. దేనో ఒక దాని ద్వారా మనుషులు ఏం చేస్తారంటే పాపానికి లోబడతా ఉంటాడు. సో ఇటువంటి మనుషులు అనుకుంటా ఉంటాడు, లోకంలో ఇది పెద్ద తప్పు కాదు, ఇది చేయడం వల్ల నాకు ఎటువంటి నష్టం లేదు, అందరూ చేస్తున్నారు కదా, నేను ఒక్కడనే అబద్ధం ఆడితే తప్పేముందిలే, అందరు చేస్తున్నారు కదా, నేను ఒక్కడనే దొంగతనం చేస్తే తప్పేముంది, అందరు చేస్తున్నట్లుగా నేను ఒక్కడనే పాపం చేస్తే పొరపాటు చేస్తే తప్పేముంది అని చెప్పేసి పాపాన్ని సోషలైజ్ చేసేసి మనుషుడు ఏం చేస్తాడంటే పాపిగా తయారవుతా ఉన్నాడు. ఇటువంటి పాపం చేసే ఒక మనుషుని మనం ఆలోచన చేస్తే, మంచి పని చేసే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, తప్పు చేసే వాళ్ళు నరకానికి వెళ్తారని సాధారణంగా మనం వింటా వచ్చాం. సో రోజు ఒక తప్పు చొప్పున మనుషులు తన జీవితకాలంలో 60 సంవత్సరాలు బతికితే, అతను 60 సంవత్సరాలకు గాను దాదాపు ఒక 60,000 అబద్ధాలు ఆడతాడు అనుకుంటే, ఒక మనుషుడు 60,000 అబద్ధాలు అనేటువంటి పాపాన్ని తన జీవితంలో పెట్టుకొని పరలోక రాజ్యాన్ని చేరలేడు. కాబట్టి పరలోకం చేరాలంటే మనిషి నీతిగా జీవించాల్సిందే, మంచిగా ఉండాల్సిందే. సో ఇవన్నీ మనిషి జీవితంలో కరువు అయిపోయిన సందర్భంలో
కంట్రోల్ చేసుకోలేక అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కంట్రోల్ చేసుకోలేక దొంగతనం చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎన్నో పాపాలు చేసేసి ఇప్పుడు ఏం చేయాలి, నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే గుళ్ళు కట్టిస్తే బాగుంటుందేమో, పుణ్యం వస్తుంది అనుకుంటారు. కొంతమంది డబ్బు ఇస్తే గుళ్ళో దేవుడు పరలోకం ఇస్తాడేమో అనుకుంటారు. అయితే వీటన్నిటికీ అతీతంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా? ఎందుకు వచ్చాడంటే మీ పాపాలన్నిటినీ డబ్బు ద్వారా కానీ, బలి ద్వారా కానీ, భోజనాలు పెట్టడం ద్వారా కానీ, లేకుంటే చందాలు ఇవ్వడం ద్వారా కానీ మీరు పోగొట్టుకోలేరు. అయితే నేను వస్తున్నాను, నేను ప్రభువైన యేసుక్రీస్తును, మీ పాపాలన్నిటినీ నా రక్తంతో కడిగి శుద్ధి చేసి మిమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తాను అనేటువంటి భరోసా మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. ప్రియుడా, నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడ నిలవబడిన మనందరిలో ఎవరిలో కూడా మనం నీతిమంతులం లేం, పాపం లేని వారం లేం. అందరి జీవితంలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయితే మా జీవితంలో ఆ పొరపాటు ఏందో మేము గ్రహించి సరి చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించిన ఆయన అని అడిగినాం. ఇప్పుడు మాకందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే మేము పరలోక రాజ్య వారసులం. ఇదే నిరీక్షణ నీ జీవితంలో, నా జీవితంలో మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం 3 రోజులు, నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలి అయ్యి నీ కొరకు, నా కొరకు రక్తం కార్చిన దేవుడు. రక్తం కార్చి సమాధిలో ఆయన నీ కొరకు, నా కొరకు మరణాన్ని జయించిన నిమిత్తం పనుండిన దేవుడు. పనుండిన తర్వాత 3వ రోజు తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ దేవుడు నిన్ను, నన్ను రక్షించడానికి ఈ సందర్భంలో నీ దగ్గరకు వచ్చినాడు. కూడా నా జీవితంలో ఏ తప్పు లేదులే, నేను మంచోళ్ళే అనుకుంటున్నావా? అయితే నువ్వే మోసం చేసుకుంటావు. నీ తప్పేదో నీకు తెలుసా? అయితే ఈ క్షణమే నువ్వు ఎక్కడుంటే అక్కడ, నేను పాపిని, నా జీవితంలో పొరపాట్లు ఉన్నాయి, వీటిని సరి చేసుకోవాలనుకుంటున్నా, నాకు అవకాశం దయచేయి ప్రభువా యేసయ్యా అని అడిగితే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును, నీ ఇంటి వారిను రక్షణ, పాపక్షమాపణ పొందుతారు. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకుని కోరినట్లయితే విజయవాడ క్లబ్ రోడ్ ఎదురుగా బేతనీయ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవజనులు ఉంటారు. మీకు ఆత్మీయ సలహాలు ఇవ్వడానికైతేనేమి, మీ సందేహాలు తీర్చడానికైతేనేమి సిద్ధంగా ఉంటారు. దయచేసి ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఆదివారము 10 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది, 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. అందరూ దయచేసి గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. వేడుకల మా పేపర్లో తండ్రి యేసుక్రీస్తు దేవా, ఇతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. దేవ తండ్రి, మీరే హృదయం తెరిచిన దేవా, మీ పిల్లల హృదయాన్ని మీరే తెరిచి ఆకర్షించమని, దేవ తండ్రి ముందుకు వెళ్తున్న తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. యేసు నీవే దయాసాగరం, యేసు నీవే దయాసాగరం. యేసే మా మీరు కూడా వెళ్ళండి. యేసే మహాదాత, యేసే మహాదాత, యేసే మహాదాత. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. మన పాపములను పరిహరింపన్, మన పాపములను పరిహరింపన్. యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్, యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్. ముక్తినిచ్చే
నామం శాంతినిచ్చే యేసు నామం అయ్యా ముక్తినిచ్చే యేసు నామం శాంతినిచ్చే యేసు నామం సిలువలో నీ రక్తమును ప్రాణముగా సిలువలో నీ రక్తమును ప్రాణముగా మాకై చెల్లించావు యేసు మాకై చెల్లించావు యేసు మాకై చెల్లించావు ముక్తినిచ్చే యేసు నామం శాంతినిచ్చే యేసు నామం ముక్తినిచ్చే యేసు నామం శాంతినిచ్చే యేసు నామం ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కావున మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, మరి ఇక్కడే మనకు సమీపముగా బేతనీయ ప్రార్థనా మందిరం ఉందండి. విజయవాడ క్లబ్ ఎదురుగానే బేతనీయ ప్రార్థనా మందిరం ఉందండి. విజయవాడ క్లబ్ ఎదురుగానే అక్కడ ప్రతి ఆదివారం ఉదయం మరి 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బేతనీయ ప్రార్థనా మందిరం క్లబ్ రోడ్లో ఉందండి. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాటలు వినుము వినుము సోదరా, ప్రభు మాటలు నిత్య జీవమునిచ్చును. ప్రభు మాటలు నిత్య జీవమునిచ్చును. మరణము నుండి ప్రభు, మరణము నుండి ప్రభు జీవమునకు నడిపిస్తుంది. మరణము నుండి ప్రభు జీవమునకు నడిపిస్తుంది. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటలు, ప్రభు యేసు మాటలు వినుము 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 సోదరా. శాంతి లేకాయి ఎంత కాలము తిరిగెదవు, శాంతి లేకాని ఎంత కాలము తిరిగెదవు. శాంతి నీచువాడు, శాంతి నీచువాడు ఆ యేసు ప్రభువే. శాంతి
ఇచ్చువాడు ఆ యేసు విను విను వినుము సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా యేసే మార్గము సత్యము యేసే జీవము ఎరుగుము యేసే మార్గము సత్యము యేసే జీవము ఎరుగుము నీ మార్గము మరణమునకు నీ మార్గము మరణమునకు నడుపుగా ఎరుగు నీ మార్గము మరణమునకు నడుపుగా ఎరుగు ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము వినుము సోదరా ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడెవడును లేడు, దేవుణ్ణి వెలుగువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమును తీసివేయటకై యేసుక్రీస్తు వారు భూమి మీదకి ప్రత్యక్షమాయను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపడబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతను కొట్టిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. లేఖన ప్రకారము క్రీస్తు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందగలరు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. అయితే
దేవుడు మన ఏడలు తన ప్రేమను వెలువపరుచున్నాడు అంటున్నదా? మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందుదురు. రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి వేసి చేతులు కాచి పిలుచుకున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు కాచి పిలుచుకున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? బోలో జిందా ఖుదావన్ యీశు మసీకి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపములను తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రియులారా, ఈ సాయంకాల వేళలో తాడేపల్లి పట్టణస్థులకు ఒక శుభ సమాచారము తీసుకొచ్చామండి. ప్రియులారా, దేవుని వాక్యములో మరి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏంటి మహిమ అంటే పరలోకం. కొంతమంది స్వర్గం అంటారు, మరికొంతమంది వైకుంఠం అంటారు. ఎవరు చూపించినా, ఏ భాష మాట్లాడినా మరి పైకే చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అది పైనే ఉంది కాబట్టి. ప్రియులారా, మరి పరలోకమునకు వెళ్ళాలి అంటే గనక, లేకపోతే దేవుని మహిమను చూడాలి అంటే గనక, మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడిందండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా పరలోకమును చేరుకోలేకపోతున్నాడు. ప్రియులారా, మనకైతే పరలోకం చేరుకోవాలని ఆశ ఉన్నది, కానీ మానవుడు మరి పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు, కానీ మరి పరలోకం చేర్చబడలేకపోతున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఒకటే, పరలోకం వెళ్లకుండా ఆటంకపరిచేటువంటిది, పరలోకం వెళ్లకుండా అడ్డగించేటువంటిది మానవునిలో ఒకే ఒకటి, అదే పాపము. ప్రియులారా, ఆ మహిమను పొందలేకపోవడమే కాకుండా మరి పాపము చేస్తున్న మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉందండి, పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉంది. అవునండి, పాపము చేసిన ప్రతి మానవుడు కూడాను నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడండి, శిక్షకు వెళ్ళిపోతున్నాడండి. కాబట్టి మనకేమో పరలోకం వెళ్ళాలనే ఆశ ఉంది, కానీ మనిషిలోనేమో పాపము ఉన్న కారణమును బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి పరలోకం వెళ్లకుండా ఆటంకపరిచేది, నిత్య నరకానికి చేర్చేటువంటిది పాపమే గనుక, కాబట్టి ఈ పాపమును తొలగించుకుంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలము. మరి పాపాన్ని ఎవరు తీసివేయగలరు? దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉందండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడును కనుక
ఆయన మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అని రాయబడిందండి. అవునండి, మనం పరలోకం చేరాలి అంటే గనక మరి పాపము నుంచి లేకపోతే పాపం వల్ల వచ్చేటువంటి నరకము నుండి తప్పించబడాలి అంటే గనక ఒకే ఒకటి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకుంటే, ఆయన దగ్గర ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు అనంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. అవునండి, ఈ లోకములో మానవుని హృదయములో ఉన్నటువంటి పాప దోషమును కడిగి శుద్ధి చేసేటువంటి సాధనము యేసు రక్తము తప్ప మరొకటి ఏది కూడా లేదండి. అవును ప్రియులారా, మనము ఇల్లు తుడుచుకోవడానికి, అంట్లు తోముకోవడానికి, బట్టలు తుక్కోవడానికి, ప్రతి దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి సాధనాలు ఉన్నాయి. కానీ మానవుని హృదయంలో ఉన్న పాపమును దేనితో కూడా మనం శుద్ధీకరించలేము. కేవలం యేసు రక్తము ద్వారా మాత్రమే శుద్ధిపరచుకోగలుగుతాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అవునండి, 26 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో రక్తము చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, కాబట్టి యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనలను విడిపిస్తుంది, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, మానవుని హృదయంలో ఉన్న పాపమును తొలగిస్తుంది. ప్రియులారా, ఈ రోజున మానవుడు శాంతిగా, సమాధానముగా, నెమ్మదిగా, ఆనందముగా ఉండలేకపోవడానికి గల కారణం కూడా పాపమే. కాబట్టి ఈ రోజున పాపం పోతే గనక, పాపం నుంచి విడిపించబడితే గనక ఖచ్చితంగా నువ్వు శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మదిగా ఉంటావు. ఈ లోకంలో ఎవరు కూడా నీకు శాంతి, సమాధానం ఇవ్వలేరు. యేసు రక్తములోనే నీకు శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది. కాబట్టి మరి పాపములను క్షమించేటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభు, ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభు. ప్రియులారా, ఎంత ఘోర పాపులనైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించి శుద్ధి చేసి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాడండి. ఆ పాపమును తొలగిస్తాడండి, నెమ్మదినిస్తాడండి, సంతోషాన్ని ఇస్తాడండి. ఇదే కదా శుభవర్తమానము. కాబట్టి శుభవర్తమానము విని ప్రియా సహోదరుడా, నువ్వు వెండి, బంగారములు, అష్టైశ్వర్యములు, మణిమాణిక్యములు ఇవన్నీ అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరచు అంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడండి. ప్రియులారా, చెప్పవలన అనేక సంగతులు మాకున్నాయి, కానీ వినడానికి బహుశా మీకు సమయం ఉండకపోవచ్చు. అందుకని మరి మా అడ్రస్ తెలియజేస్తున్నాము. ఇక్కడే విజయవాడ క్లబ్ దగ్గరేనండి. విజయవాడ క్లబ్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉందండి. విజయవాడ క్లబ్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉందండి. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుందండి. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రాంతంలో నీ ప్రేమ సువార్తను ప్రకటించడానికి, నీ కృపా సువార్తను ప్రకటించడానికి సహాయం చేశారు. కాబట్టి ప్రభా, నువ్వు ఎంతగా ప్రేమించి మానవుల కొరకు ప్రాణం పెట్టావో, కాబట్టి ప్రభా మరి ఆ ప్రేమను ప్రకటించడానికి చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. నువ్వు కలువరి శిలువలో రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావనే సత్యాన్ని మా కోసమే, మా దోషముల కోసమే, మా పాపముల కోసమేనని ప్రభా మరి తెలియచేయడానికి సహాయం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. వెతబడి నీ వాక్యములకు నీరుగట్టి ఫలింపు చేసి ముద్ర వేయండి. మేము ముందుకు వెళుతుంటుండగా మాతో కూడా ఉండమని, మీ సన్నిధి మాతో కూడా ఉంచమని, గొప్ప కార్యం, నూతనమైన కార్యములు జరిగించమని, రక్షణ కార్యములు జరిగించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
చేరవా మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలిచే ఇటబ్బాయి ఇట్రా ఇట్రా యేసయ్యని ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైన మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా హృదయములో నెమ్మది లేక ఏసారి సిగిన బ్రతుకా హృదయములో నెమ్మది లేక ఏసారి సిగిన బ్రతుకా కడసారి నిరీక్షణ ఇదియే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుని వెదకు వాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాబడుతూ వచ్చింది. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమును తీసివేయటకై యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాబడుతూ వచ్చింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను భయపడకూడదు. శుభవర్తమానం మీ దగ్గర తీసుకొని రావడం జరిగింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి రక్షకుడు? ఎవరి రక్షకుడు? ఈ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులైనటువంటి వారు తమ జీవితంలో రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పాపము చేసి ఏదన్నా పొరపాటు చేసి పరలోక రాజ్యం కావాలని కోరుకున్న వాళ్ళే భూమి మీద ఎక్కువ ఉంటారు. ఈ పాపలు ఎలా పోగొట్టుకోవాలో తెలియక రకరకాలైనటువంటి వాటి ద్వారా, దాన ధర్మాల ద్వారా, లేకుంటే నీతి పవిత్రులుగా కడగబడుతూ వచ్చినాం. ప్రియుడా, ఇంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల చూపించి తన చావును సైతం లెక్క చేయకుండా ప్రభు ఏం చేశాడంటే నిన్ను నన్ను పాపము నుంచి విముక్తులను చేస్తూ వచ్చినాడు. దేనికోసం తెలుసా? నువ్వు పరలోకంలో ఆయనతో పాటు పౌరసత్వం పొందాలన్న ఆశ ఆయనకి. అంత మాత్రమే కాదు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తూ వచ్చినాడు. చూడా, నీ జీవితంలో కూడా తిరిగి జయించాలనుకుంటున్నావా పాపాన్ని? తిరిగి పొందాలనుకుంటున్నావా మోక్షాన్ని? అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీకు పిలుపునిస్తున్నాడు. నీ జీవితంలో జరిగిన ఏ పాపాన్నైనా సరే, చిన్న పాపము పెద్ద పాపము తేడా లేదు సుమా, ఏ పాపమైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని పలానా పొరపాటు చేసి వచ్చినా నన్ను క్షమించయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్షమించి నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడారా, సమయం తక్కువ ఉంది కాబట్టి మేము కొన్ని మాటలే చెప్తూ వచ్చినాం. ఈ మాటలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే విజయవాడ క్లబ్ ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో బేతనియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారము 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు సువార్త కూడికలు జరుగుతాయి. దయచేసి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. మీరు వచ్చి మీ సలహాలు సందేహాలు అడగాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం.
ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు దేవా, దేవా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. దేవతండ్రి ఎవరైతే విన్నారో వారి గ్రహింపునకు రావడానికి సహాయం చేయండి. దేవతండ్రి ముందుకెళ్తున్నాం, తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు భూమి మీదకి రావడం జరిగింది. ఎవరు నశించిపోతున్నారు? ఎవరు నశించిపోతున్నారు అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, దేవుని వెదకువాడేవాడు లేడు, అందరూ ఏకంగా త్రోవ తప్పిపోయినారని పరిశుద్ధమైన బైబిల్ తెలియజేస్తా ఉంది. త్రోవ తప్పిన వాళ్ళందరూ నీతి మార్గాన్ని వదిలిపెట్టి అవినీతి మార్గం ద్వారా తమ జీవితాలకు చెడు తెచ్చుకోవడం ద్వారా వారు ఏమైపోతున్నారంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అటువంటి మనుషుల కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. అందుకే ఒక మాట రాయబడుతుంది ఏంటంటే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. లోకల్లో మనం చూస్తూ ఉంటాము, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే ఏంటంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వారందరూ పరలోకానికి వెళ్తారు, ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వారందరూ నరకానికి వెళ్తారు. కూడా సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయమే కదా. అయితే పాపం చేసే వాళ్ళు నీతిగా మారడానికి అవకాశం ఇచ్చేటువంటి దేవుడు యేసు ప్రభు వారు. అని ఏం చేస్తాడంటే మీ జీవితంలో ఉన్న పొరపాట్లు అయితేనేమి, మీ జీవితంలో ఉన్న తప్పులు అయితేనేమి, మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితేనేమి వాటన్నిటినీ నువ్వు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడితే నిన్ను నీ పాపాలను ఆయన తుడిచివేసి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అందుకే ప్రియుడా, నశించినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని, పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించడానికి భూమి మీదకి రావడం జరిగింది. ఎవరైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ కారణంలో అయినా సరే నీ జీవితంలో చేసిన పాపాలకు నీకు విముక్తి జరగవలసిందే. చిన్న పాపము పెద్ద పాపము తేడా ఉన్నది. లెక్క చెప్పవలసిన అయితే ఆ లెక్క చెప్పవలసిన దినంలోనికి మనం రాకముందే మనకు వచ్చిన తరుణం ఏంటంటే కొన్ని యేసుక్రీస్తు అని తెలియజేస్తా ఉన్నారు. నా యొక్కకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను అని ఏమడుగుతున్నాడంటే నా దగ్గరికి వచ్చి ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటారో వారి పాపములు పరిహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువు చెప్తున్నాడు. అయితే మన జీవితంలో మనం ఏ పొరపాట్ల ద్వారా నడిపించబడుతున్నాం, ఏ తప్పు ద్వారా మనం నడిపించబడుతున్నాం, ఏ పాపములు మన జీవితంలో ఉన్నాయి, మన పాపములన్నిటినీ మనము గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వాటన్నిటికీ పరిహారం పొందాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ప్రియుడా. నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాట్లు నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కదా. దేవుడు ఒకరోజు నేను లెక్క అడుగుతాడు, ఈ తప్పెందుకు చేసినావని. అప్పుడు నువ్వు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే కానీ సమాధానం చెప్పలేవు. ఆ దుస్థితి రాకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట నీ దగ్గరకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, నీ పాపంలో ఏదైనా, నీ జీవితంలో ఏదైనా పాపం ఉంటే నా దగ్గర ఒప్పుకో ఉంటున్నాడు. ప్రియుడా, ఇప్పుడే ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, నీ పాపంలో ఒప్పుకో. ప్రభువా, నేను పాపిని, నా జీవితంలో ఈ పొరపాట్ల ద్వారా నేను నడిపించబడుతూ వచ్చిన, నా జీవితంలో ఈ తప్పు చేస్తూ వచ్చిన, నన్ను క్షమించయ్యా, నాకు కూడా పరలోక రాజ్యం కావాలా, నాకు కూడా నా పాపాలు పోయి నేను నీతిమంతులుగా జీవించాలని ఆశ ఉంది ప్రభువా అని నువ్వు అడిగితే ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మదగిన వారు, నీతిమంతులు కనుక సమస్త దుర్నీతి నుంచి నిన్ను తప్పించి నిన్ను నీతిగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. లేవరారా, సమయం లేదు కాబట్టి మేము కొంత విషయం మీకు చెప్తా ఉన్నాము. ఇక్కడే విజయవాడ క్లబ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో బేతనియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతిరోజు ప్రతి ఆదివారము 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో కూడికలు జరుగుతాయి. అక్కడికి వచ్చి సంప్రదించి ఆత్మీయ సలహాల కొరకు, సందేహాల కొరకు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థించి ముందుకు వెళ్తాం. ప్రేమగల మా ప్రియపరలోక తండ్రి యేసుక్రీస్తు దేవా, విత్తబడిన బలహీనమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. దేవ తండ్రి, మీ కృప చొప్పున ఫలింపజేయమని దేవ ముందుకెళ్తున్నాం, తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీవు కోరుకో మానవా, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం.
ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరుతావు. రెండే ఏ దారి కావాలో మానవా, రెండు దారులు. ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, కావాలో పాతాళం కావాలో. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, ఆనందమునిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సంతోషాన్నిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, బేతనియా వాసైన యేసుక్రీస్తు ప్రభువారికి